ఆల్ నిఖిల్ టాక్స్కి అందరికీ స్వాగతం. ఇప్పుడు నేను ఈ వీడియోలో బ్రెయిన్ ఎల్వీస్ అనే ఒక ఆథర్ రచించిన మెడిటేషన్ టెక్నిక్స్ అనే బుక్ని బుక్ గురించి ఒక రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇది న్యూ ఇయర్ 2025 ఫస్ట్ అంటే మొదటి రోజున నిన్న చదివానమాట. అండ్ నాకు ఈ బుక్ అయితే చాలా నచ్చింది. బికాస్ దీంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ఇట్ ఈస్ టెక్నిక్స్ అనలేం కానీ సమ్ వర్డ్స్, ఓకే, స్ట్రాంగ్ వర్డ్స్ యూస్ చేశారు. ఓకే, దట్ ఈస్ లైక్ అవి జస్ట్ చదువుతూనే మనకి సమ్వేర్ ఓకే మనలోని నెగిటివిటీ తొలగి ఫస్ట్ థింగ్ వచ్చి అండ్ మనకి ఒక పాజిటివిటీ, హోప్ అండ్ ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. అండ్ హీ సజెస్టింగ్ సమ్ మెడిటేషన్. ఓకే, వాట్ ద ఆథర్ ఈస్ telling is that okay, this is somewhere related to our Indian Vedic culture and history. Okay, బికాస్ దీంట్లో ఈ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఒక మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఒకవేళ వాళ్ళు డీప్ మెడిటేషన్లో వెళ్ళినట్లయితే వాళ్ళకి పూర్వజన్మ స్మృతులు అంటే పాస్ట్ లైఫ్ మెమరీస్ తిరిగి వస్తాయంట. అది ఎంతవరకు రియల్లో కాదో మనకి తెలీదు. బట్ దీంట్లో ఈ బుక్లో ఆథర్ మెయిన్ అవన్నీ మనతో షేర్ చేసుకున్నారనమాట, అతని ఒక జ్ఞాపకాలన్నీ. సో ద బుక్ నేమ్ ఈస్ మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ ఏ వే టు లైఫ్ అనుకుంటా, నాట్ షూర్. లెట్ మీ బ్రౌజ్ అండ్ పింగ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్. బట్ ద అదర్ నేమ్ ఈస్ బ్రియన్ ఎల్ రీస్. ఓకే, నాకైతే కొంచెం సమ్వేర్ ఈ బుక్ కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. బికాస్ దెర్ ఆర్ రియల్ ఎగ్జాంపుల్స్. ఓకే, అతను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. తన క్లయింట్స్, ఓకే, యాక్చువల్లీ హీఈస్ ఏ సైకాలజిస్ట్ ఐ గెస్, ఐ బిలీవ్. అతనికి చాలామంది క్లయింట్స్ వస్తారనమాట. ఓకే, అతని క్లయింట్స్కి అతను ఏ విధంగా సొల్యూషన్స్ ఇచ్చాడు వాళ్ళ డే టు డే లైఫ్స్కి. ఓకే, అండ్ వాళ్ళ క్లయింట్స్ని హౌ హీ ఏబుల్ టు గెట్ టు నో దట్ దే ఆర్ గెటింగ్ దట్ పాస్ట్ లైఫ్ మెమరీస్. ఓకే, హౌ హీ వాట్ ఐ టు సే గివ్ సూటబుల్ సొల్యూషన్స్ అనేవి ఈ బుక్లో ఉన్నాయి. మొత్తం చదివానని చెప్పను, బట్ స్టార్టింగ్ ఫ్యూ పేజెస్ ఐ చదివాను, నాకు బాగా నచ్చింది. సో మీకు కూడా నేను ఒక సజెషన్ ఇస్తున్నాను, ప్లీజ్ ఫాలో ఇట్ అండ్ ట్రై టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ encourage my channel, support me. Thank you.